చూపించబోయే కర్రీ క్యాప్సికమ్ కర్రీ చూపిస్తున్నానండి. అది సింపుల్గా ఎలా వండుకోవాలో చూడండి. ఏమేమి కావాలో నేను చెప్తాను. కావాల్సినవి క్యాప్సికమ్, ఆనియన్ కచ్చబిచ్చా చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. సో పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కారం, పసుపు, సాల్ట్ చాలండి. ఈ ఐటమ్స్తో మనం క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా చేసుకోవచ్చో సింపుల్గా టేస్టీగా ఉండేలా చూద్దాం. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపడిగా ఆయిల్ వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కొంచెం కొంచెంగా వేసి మొత్తం వేసుకున్నాం కదండి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం డీప్ ఫ్రై అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. వేరే గిన్నె పెట్టుకొని మనం పల్లీలు అండ్ ఎండుమిర్చి, జీడిపప్పు లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ ఎండుమిర్చిని కూడా అందులో యాడ్ చేసి, వెల్లుల్లిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా మెత్తగా పౌడర్ కింద కాదు. క్యాప్సికంలో కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆ సాల్ట్ వేసుకుంటున్నప్పుడు ఇది కొంచెం ఫాస్ట్గా వేగుతాయి త్వరగా. లైట్గా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఓకే, ఇది బాగా వేగింది. ఇంకొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఆనియన్ కచ్చబిచ్చగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి. సో ఇది కొంచెం వేగనిస్తాం ఇంకా. ఓకే, బాగా వేగింది కదా. ఓకే, ఈ పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని మనం ఇందులో వేసేద్దాం. వేసి బాగా ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. మొత్తం అంతా బాగా కలిపి వేగనిస్తే మగ్గిన తర్వాత మనం మిగతా ప్రిపేర్ చేసినవి అది వేయాలి. ఇలా కొంచెం డీప్ ఫ్రై అయిపోయిందని మన కరివేపాకు కూడా వేసుకోవాలి. అది స్టార్టింగ్ ముందులో వేయచ్చు. సో ఎప్పుడైనా వేయచ్చు కరివేపాకు. సో వేసుకోండి, ముందుగా వేసుకున్నా పర్వాలేదు, మధ్యలో వేసుకున్నా పర్వాలేదు. ఓకే ఓకే చూడండి, కొంచెం డీప్ ఫ్రై అయింది బాగా. అలాగే ఇంకొంచెం డీప్ ఫ్రై అవనిచ్చి తర్వాత అప్పుడు మనం పౌడర్ ఏదైతే రెడీ చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు వేయాలి. ఓకే, మనం పౌడర్ రెడీ చేసుకున్నామండి అది. సో ఈ పౌడర్ని మనం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ముందుగా కొంచెం దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను నేను. కొంచెం పసుపు, కారం చాలా తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కదా, దాంట్లో కొంచెం కారంగా ఉంటుంది. సో అందుకని కారం చాలా తక్కువ వేసాను నేను. మీరు సరిపడినంత వేసుకోండి. బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని సో ఈ పౌడర్ని కూడా మనం ఇందులో వేసేయాలి. మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం చూసారు కదా, మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది కర్రీ. ఓకేనండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో చూద్దాం. ఓకే, సో చాలా బాగా కలుపుదాం. సో ఓకే అండి, క్యాప్సికమ్తో ఇలా రెడీ చేసుకుంటే ఈ ఫ్రై కింద చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ దేంట్లో అయినా ఈ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, గుడ్. ఓకే, బాయ్.